కరెక్ట్గా 2-3 సంవత్సరాల క్రితం నా మీద తప్పుడు కేసు శ్రీకాకుళంలో పెట్టి నన్ను అక్కడికి పిలిపించారు ఎంక్వైరీ 41 నోటీస్ ఇచ్చి జస్ట్ ఎంక్వైరీ అండి, మీరు ఎంక్వైరీ చేసి పంపించేస్తాను. తప్పుడు కేసు సరే నేను వెళ్ళానండి. అప్పుడు నాకు బ్లాక్ ఫార్చునర్, అంటే ఇంత కొత్తది కాదు, పాతదే, బ్లాక్ డస్టర్. ఈ 2 బళ్ళు వేసుకుని దాదాపు ఒక 10 మంది ఎంతమందో మేము శ్రీకాకుళం వెళ్ళాం. శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత పొద్దున్న సాయంత్రం దాకా అయ్యి అని అడిగి వేధించి మమ్మల్ని కూర్చోబెట్టారు. ఏమీ లేవు నన్ను పేకడానికి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు నా దగ్గర ఏం తప్పుడు దొరికితే మీరు కేసు పెట్టుకోండి, మీరు ఎలా జైలుకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానని చెప్పి తెగించున్నాను. ఆ సీఏ కూడా ఏం చేయాలి అర్థం కాదు. అంతా అయిపోయిన తర్వాత రాత్రి 9 గంటలకి వెళ్ళిపోవచ్చంటే బయటకు వచ్చి చూస్తే మా బళ్ళు లేవు. ఏ వెహికల్స్ అంటే వెహికల్స్ పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేయడానికి ఏముంది కారణం అంటే అది ఢిల్లీ బళ్ళు అని ఉన్నాయండి, ఢిల్లీ అంటే డిఎల్ అని ఉంది రిజిస్ట్రేషన్, దాని గురించి అట్టే పెట్టారండి. దాని గురించి అట్టే పెట్టడానికి ఏముంది, దానికి కూడా రికార్డు ఉంది కదా. ఢిల్లీ కూడా పాకిస్తాన్లో లేదా ఆఫ్ఘనిస్తాన్లో లేదు కదా, అది మన దేశందే కదా. ఒకవేళ పెనాల్టీ ఉంటే పెనాల్టీ ఏంటి కట్టేసి పట్టుకుపోతాను అంతే తప్ప దాన్ని సీజ్ చేయడం ఏంటి అని చెప్పంటే లేదంటే సీజ్ చేశారు, మీరు వెళ్ళిపోలేదు, మీరు ఎలాగెళ్తారో మాకు తెలియదు అన్నారండి. ఆ రోజు రాత్రి నడుచుకుంటూ వెళ్ళిపోతానన్నాను నేనైతే. సరే ఓకే తీసుకున్నారు కదా, 1 రోజు పడుతుందో 2 రోజులు పడుతుందో తెలియదు, శ్రీకాకుళం నుంచి ఉత్తరగంచి నేను నడుచుకుంటూనే వెళ్ళిపోతానని చెప్పి మొదలెట్టాను నడక. ఆ రాత్రి మీద మా వాళ్ళు అందరూ లేదు దారిలో ఎక్కడైనా ప్లాన్ చేస్తారు, ఏమైనా చేస్తారు, తప్పించేస్తారు, ఏదైనా చేయనిరా, ఏదన్నా మన కార్లు వెళ్ళినా చేయగలరా అని చెప్పి నేను నడిచిపోతా ఉంటే అక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులు, అప్పుడు ఇంకా తెలుగుదేశంలో లేదు నేను, వారు కారు పురమాయించి మమ్మల్ని కారు ఎక్కి క్షేమంగా ఎక్కించుకుంటారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ అవమానం అయితే చేశారో, ఈవేళ ఆయన దగ్గర 1 లక్ష కోట్లు, 5 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు ఆస్తి ఉండదు, కానీ సేమ్ అవమానం ఆయనకి ఎదురైన చూడండి. అంత ఆస్తిపరుడు ఓ వెహికల్ కొన్నాడు అనుకోండి, ఆ వెహికల్కి రికార్డు లేకుండా ఉంటుందా? ఆ వెహికల్ ఎవడైనా సీజ్ చేయగలరా? అసలు కలలో అన్నా మనం ఊహించగలమా జగన్మోహన్ రెడ్డి వెహికల్ పోలీసులు సీజ్ చేయడం అనేది? అది హైలీ ఇంపాసిబుల్ అంటే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ సీజ్ చేశారు. సీజ్ చేయడం అంటే అది పెద్ద న్యూస్ అయింది. మళ్ళీ ఏ బండి అండి? బ్లాక్ ఫార్చునర్. దేవుడిచ్చిన పనిష్మెంట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు అనిపించిందండి.